తొలిదశ మలిదశ ఉద్యమాల నుండి చూస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఎందుకు మొదలయ్యింది, దేనికోసం మొదలయ్యింది, ఆ విషయాలు ఒక్కసారి మాతో. చాలా సంతోషం అండి. అసలు తెలంగాణ విషయాల్లో తెలంగాణ సంగతి తెలుసుకోవడానికి ఎవరు రారండి. తెలంగాణ ఒక రకంగా ఎన్నో చిత్ర విచిత్ర సమస్యలతోటి కూడుకొని ఉన్నది. అది ఆ సమస్యల నుంచి బయటికి పడాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అది కూడా ఇబ్బందికరం. సమస్యలు పెట్టింది మనమే, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి బయటపడాలని చేసేది మనమే, కానీ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇది చాలా చిత్ర విచిత్రమైనటువంటి చరిత్ర తెలంగాణది. ఇది ఇదో రకము. రెండవది ఏంటంటే నిజాం పీరియడ్, మొఘల్ పీరియడ్ తెలంగాణ నుంచి అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ అంటే మొఘల్ పీరియడ్. హైదరాబాద్ దక్కన్ అనేది మొఘల్ పీరియడ్. అదంతా అప్పుడు ఆ రోజుల్లో నిజాము అదంతాను. కానీ గమ్మత్ ఏముందంటే నిజాం కొన్ని మంచి పనులు చేసిండు, అది వేరే విషయము. అంటే నిజాం మంచి పనులు చేశారంటే చాలా మంచి పనులు చేసిండు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు హైకోర్టు కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. అట్లాగే ఎన్నో రకాలుగా గండిపేట, హిమాయత్ సాగర్ ఆయన చేసిన పనులు ఇవన్నీ. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ నిజాం చేసినవి ఆయన పక్కా చేసిండు. అంటే దాంట్లో చాలా అంటే అవకతవకలు రాకుండా ఇప్పటికీ అవి అట్లాగే ఉన్నాయి, అవి చెదరకుండా ఉన్నాయి. అది గొప్పతనం నిజాం చేసిన పనులలో. హైకోర్టు విషయానికి వస్తే రాతితోడు కట్టిండు హైకోర్టు. అది చూస్తే మీరు పోయి చూడండి, ఎప్పుడైనా చూస్తే ఒక పెళ్లి పిల్లను డెకరేట్ చేసినట్టుగా ఉంటుంది ఎలివేషన్. అంత సన్న ఒక ½ ఇంచ్ తోటి పెద్ద పెద్ద రాళ్లను కట్ చేయడము, అవంతా ఒకటే లెవెల్ తీసుకురావడము, అది చాలా గొప్ప విషయము. ఆయన చేసిన పనులు అవి. అయితే ఇప్పుడు గమ్మత్ ఏముందంటే తర్వాత ఇక ఆంధ్రోళ్ళు వచ్చారు. అప్పుడు మనకు కొల్ల జాగా ఉండే, ఎన్నో రకాలుగా చాలా ఏది విశాలమైనటువంటి జాగాలు ఉండే, అది ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు సాయిబులు కూడా దానిపైన ఎక్కువ పెట్టలేదు. అందుకు అది అట్లాగే ఉన్నందుకు ఈ ఆంధ్రులు ఏం చేసిండ్రు, వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రులకు క్యాపిటల్ లేదు. వాళ్ళకు క్యాపిటల్ లేక చెట్ల కిందనే వాళ్ళు సెక్రటేరియట్ నడుపుకుంటూ వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఆ పీరియడ్ అయినాక మన ఇది పెద్ద విశాలమైనటువంటి తెలంగాణ వాళ్ళు కంటపడ్డది. అందుకు వాళ్ళు ఏం చేసిండ్రు, దీనిపైన ఎన్నో రకాల కథలు పెద్దగానే ఉన్నాయి. ఆ కథలతోటి ఆంధ్రులు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వాళ్ళు నిజాం ఏలిండు ఒక ఎత్తు, మళ్ళా తర్వాత ఆంధ్రులు ఏలిండు. ఆంధ్రులు వాళ్ళ పాలన, ఆంధ్రుల పాలన ఏంది, వాళ్ళ స్వార్థమే కదా. వాళ్ళ స్వార్థం కొరకు ఆంధ్రుల పాలన. ఆ రోజులలో తెలంగాణ వాళ్ళకు, తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఎన్నో కష్టాలు జరిగినాయి, ఎన్నో నష్టాలు జరిగినాయి. దానికి ఉద్యమం అన్నమాట. దానికి తెలంగాణలో ఉద్యమము స్టార్ట్ అయింది. ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్రులతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళకే వాళ్ళు అంటే దోపిడి దొంగతనాలు అన్ని చేసుకుంటున్నారు, మాకు రావాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రావాల్సిన న్యాయం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకు ఉద్యమం స్టార్ట్ అయిందను. అయితే మా హక్కులు మాకు రావాలి, మా కొలువులు మాకు రావాలి, మా సంగతి అనేది చూసుకోవడానికి అది పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు జరుగుతూ 1969 అనేది పెద్ద ఉద్యమం ఇయర్ అన్నమాట. ఆ రోజుల్లో కార్పొరేటర్స్, హైదరాబాద్ లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ ఎగబడ్డారు. తెలంగాణను కాల్ చేసిండ్రు, అసలు హైదరాబాద్ ను కాల్ చేసిండ్రు. తెలంగాణ డిస్ట్రిక్ట్ లో కూడా ఉద్యమాలు జరిగినాయి. అక్కడ కూడా చాలా ఉద్యమం ఉద్భవించింది.